ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 24 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచున్నది. వ్యాఖ్యానాంశం: ఆత్మ, మహిమ, నాలుక. వ్యాఖ్యానాంశం: ఆత్మ, మహిమ, నాలుక. వ్యాఖ్యానం: అవును, అయితే క్రీస్తు ద్వారా ఆ నాలుక రక్షింపబడితే కృపా ప్రపంచమై ఎందుకు పనిచేయకూడదు? ఏ నాలుక ప్రపంచమంతటిలో పాపమునకు తోడ్పడి సంచరించెనో అదే నాలుక క్రీస్తు అధీనం క్రిందకి తేబడి సువార్త సంబంధంగా సంచరించవచ్చు కదా. దీనికి సూచనగా పెంతెకొస్తు రోజున అగ్నిజ్వాలల వంటి అగ్ని నాలుకలే శిష్యుల మీద నిలిచినట్టు కనబడెను. స్వయానికి, ఒట్టి లౌకికానికి ఆడిన నాలుకలు ఇక ముందు క్రీస్తు మహిమార్థంగా మాటలాడును అని సూచనగా పవిత్రపరచడి అగ్ని అగుపడింది. రక్షింపబడని వారి నాలుక చాడీలు చెప్పుట యందు భూసంచారం చేయును అని కీర్తనల గ్రంథం 73వ కీర్తన 9వ వచనం అంటోంది. అయితే శిష్యుల ఒట్టి నాలుకలు క్రీస్తు స్వాధీనమాయను గనుక ఆ ఆదిమ శిష్యులచే గొప్ప పని జరిగింది. నా ఆత్మ హర్షించున్నది అని 16వ కీర్తన 10వ వచనం పలుకుతున్నది. క్రింద మహిమ అని ఉంది. అయితే ఈ వచనం క్రొత్త నిబంధన అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 26వ వచనంలో కనబడినప్పుడు నా నాలుక ఆనందించను అని వ్రాయబడింది. కాబట్టి ఆత్మ, మహిమ, నాలుక ఈ మూడు ఒకదానినొకటి సంబంధించి ఉన్నాయి. మీ నాలుక క్రీస్తుకు చిక్కునుగాక. అంతటా అది ఆత్మీయంగా, మహిమగా మార్చబడుతుంది. వాదం లేదు. నైజంగా నరకాగ్నితో నాలుక నిండి ఉంది. యాకోబు పత్రికనే 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. అయితే దానికి విరుగుడుగా క్రీస్తు వలననైన ఆత్మ అగ్ని ఉన్నది. మరి మీకు ప్రధానమైనదేది? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.